హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు అందరికీ ఈరోజు బాగా ట్రెండింగ్ అనమాట. ఏంటయ్యా అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఐపీఓలో అందరికీ చాలా మందికి అలాట్ అయినాయి అనమాట. ఐపీఓ షేర్స్లో నిన్న మొన్నటి అంటే జనరల్గా ఐపీఓ బాగా బజ్ ఉంది. ఈ టైంలో అందరు ఫోకస్ ఉన్న స్టాక్ ఎల్జీని, టాటా క్యాపిటల్స్. ఇవి అలాట్ అయిన స్టాక్ హోల్డర్స్ అసలు వీటిని హోల్డ్ చేయాలా, వీటిని ఉంచాలా, ఉంచొచ్చా, లేదంటే ఎలా అవని వాళ్ళు కొనాలా, ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి. ఎవరు బాధపడద్దు. అండ్ ఎందుకంటే అలాట్ అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, నాకు కూడా అలాట్ అయింది. అవని వాళ్ళు బాధపడాల్సిన పని లేదు, దానికి ఒక మార్గం ఉంది. నేను చెప్తాను, విత్ లైవ్ మీకు చూపెడతాను అనమాట ఎలా చేయాలో. సో రైట్, మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చి ఐపీఓ షేర్స్ హోల్డ్ ఆర్ సెల్. టాటా క్యాపిటల్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా చూద్దాం. ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్తే ఫస్ట్ ఈరోజు ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద రికార్డ్ అనమాట. రికార్డ్ ఏంటయ్యా అంటే ఈ టాట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్. సో లాస్ట్ వీక్లో ఐపీఓ లిస్టింగ్ వచ్చేసింది. ఈరోజు ఐపీఓలో లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ 50% రిటర్న్స్తో సో మార్కెట్ లోపలికి లిస్ట్ అయింది అనమాట ఎల్జీ ఎలక్ట్రానిక్స్. సో మీరు చూడొచ్చు ఎల్జీ ఎలక్ట్రానిక్స్. సో ఇది ఓపెనింగ్ వచ్చి జనరల్గా లిస్టింగ్ ప్రైస్ 1140 అయితే ఈరోజు 1710 దగ్గర ఆల్మోస్ట్ ₹570 ప్రాఫిట్లో లిస్ట్ అయింది. ₹570 ప్రాఫిట్లో లిస్ట్ అయింది ఈరోజే. సో నేను దీన్ని దీన్ని ఏంటి పరిస్థితి ఏంటి, మరి దీన్ని ఉంచొచ్చా ఉంచకూడదు అంటే, వాస్తవానికి చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు అంటే ఐపీఓలో లిస్ట్ అయ్యి ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్మేసుకోండి, లేదంటే ఉంచండి అలా చెప్తారు. అలా కాదండి. ఎప్పుడైనా ఐపీఓలో అలాట్ అయిన వాటికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇప్పుడు ఐపీఓలో మాకు అలాట్ అయింది, ఆల్మోస్ట్ ఒక 50% రిటర్న్స్ వచ్చింది అనమాట. 50% రిటర్న్స్ వచ్చింది. స్టిల్ స్టిల్ వీ కెనాట్ కన్ఫర్మ్, ఎందుకంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్విప్మెంట్, ఈ ఎలక్ట్రానిక్ సప్లయర్ అనమాట. సో దీని డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఇది పెరగవచ్చు, పెరగకపోవచ్చు, పడవచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో అందుకే ఏంటంటే ఫస్ట్ సేఫ్ ఎండ్లో మనకి అలాట్ అయిన 13 షేర్లలో అట్లీస్ట్ ఒక 6 to 8 షేర్స్ మన క్యాపబిలిటీని తగ్గట్టు, అట్లీస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సేవ్ అయ్యేలాగా మనం సెల్ చేసుకోవాలన్నమాట. సో అంటే 13 షేర్స్ అంటే ఒక 6 to 8 షేర్స్ సెల్ చేసుకొని అట్లీస్ట్ ఒక 7 షేర్స్ మనము దీన్ని ఉంచుకోవాలి. ఎందుకంటే మన క్యాపిటల్ మనం తీసుకొని ఉంచుకున్న తర్వాత ఇది పెరిగినా పడినా కూడా మనకు వచ్చే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఖచ్చితంగా ఇంకొక 4 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనో మనం ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్కి వెళ్తుంది. అప్పుడు మనం కొనాలి అన్నా దీన్ని ఈ ప్రైజ్ కొనలేం. ఒకవేళ పడ్డదే అనుకోండి, మీకు నష్టమేమీ లేదు, ఎందుకంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర మీకు సేఫ్ ఉంది కాబట్టి లెట్ ఇట్ బి. సో ఇబ్బంది ఏమీ లేదు. సో ఎందుకు అంటే దీనికన్నా ఓవర్ బజ్, ఓవర్ హైప్తో వచ్చిందంటే ఇప్పుడంటే ఇన్స్టా వీటిలో కొంచెం హడావిడి జరిగింది, కానీ ఐడియా ఫోర్జ్ అనేది సేమ్. ఇది లిస్టింగు చూడండి, దాదాపు ₹1300 డబల్. ఇదైనా 50% లిస్టింగ్, అది దాదాపు అబో 100% లిస్టింగ్తో లిస్ట్ అయిందనమాట. 1300 నుండి ఇప్పుడు పడిపోయి ₹466 వచ్చింది. అసలు దీన్ని పట్టించుకునేవాడే లేడు. సో గుర్తుపెట్టుకోండి, స్టాక్స్ అనేవి అంటే కొన్ని టైమ్స్లో ఇవి బజ్ అయి పెరిగితే చాలా మంచి కంపెనీ అండి. ఐడియా ఫోర్జీ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ అండ్ మై ఫేవరెట్ స్టాక్ అనమాట. ఇది ఒక్కసారి కనుక బౌన్సింగ్ స్టార్ట్ చేస్తే మనం ఇమాజిన్ చేయలేము ఇవి ఈ స్టాక్స్ ఎలా ఉంటాయంటే, ఇమాజిన్ చేయలేం. చాలా వరకు పెరిగింది, ఇది దాదాపు పెరిగింది, మళ్ళీ పడుతూ ఉంది, పెరిగింది, పడుతూ ఉంది. సో థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇటువంటి స్టాక్స్ ఇలాగే కనుక ఒకవేళ ఇది పడ్డా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ పడ్డా మనకి ఇబ్బంది లేదు, యావరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7 స్టాక్స్కి యావరేజ్ చేసుకోవచ్చు, నష్టమేమీ లేదనమాట. సో ఇది నా ఓవరాల్ సజెషన్ ఏంటి అంటే, యూ జస్ట్ హోల్డ్ ప్రాఫిట్. అట్లీస్ట్ మీ అమౌంట్ మీరు తీసుకొని ఈ రెండు ఐపీఓస్ని హోల్డ్లో పెట్టుకోండి. ఇప్పుడు నాకు తెలిసి చాలామందికి టాటా క్యాపిటల్ అలాట్ అయింది. చాలామందికి టాటా క్యాపిటల్ కూడా చాలా మంచి కంపెనీ అండి. మనం ఇప్పుడు టాటాలో కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి ఇలా ఉంది, కానీ సో టాటా క్యాపిటల్స్ అయితే ఏంటి, టాటా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏంటి, ఇవన్నీ కళ్ళ ముందు పెరిగిన స్టాక్స్. మీరు చూడండి, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. సో ఆల్మోస్ట్ ఇది సో ఇవి
చాలా హ్యూజ్గా రిటర్న్స్ ఇస్తున్న స్టాక్స్ అండి. సో సో చాలా 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 మంచి రిటర్న్స్ ఇస్తున్న స్టాక్స్, వీటిని మనం ఓన్ చేసుకోవాలన్నమాట. ఈరోజు స్ప్లిట్ అయింది 1:10కి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అనేది స్ప్లిట్ అయింది. అంటే ఈ రోజుకి అది 10,000 10,030 350 రూపీస్ ఉందండి. స్ప్లిట్ అయ్యి 1000 రూపీస్కి వచ్చింది. మీరు మళ్ళీ లైఫ్లో దీన్ని కొనలేరు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. సో థింగ్ ఏంటయ్యా అంటే, మళ్ళీ టాటాలో ఏ కంపెనీ పెరిగినా ఇది పెరిగిద్ది. సో ఇటువంటి స్టాక్స్ని అస్సలు మిస్ చేయొద్దు. ఐపీఓలో అలాట్ అయిన వాళ్ళు కంగారు పడి అమ్ముకోవద్దు. మళ్ళీ మీరు కొనలేరు. సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి. అది టాటా క్యాపిటల్స్ అయినా, సో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అయినా, ఇంకా ఏ ఐపీఓ అయినా సరే ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్, ఇంకా రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే, ఈరోజు మీరు మార్కెట్ చూసినట్లయితే నిన్న చెప్పిన ప్రిడిక్షనే యాస్టీజ్ జరిగిందండి. నిన్న మీకు బిఎస్సి ఇచ్చాను. సో మీకు స్క్రీన్ షేర్ చేసి చూపెడతాను. నిన్న మీకు ఇంట్రాడే స్టాక్స్లో ఎంటైర్ స్క్రీన్ పెడతాను. ఎంటైర్ స్క్రీన్ పెడితే మీకు రికార్డింగ్ వస్తుంది. సో నిన్న బిఎస్సి, సో ఇది ట్యూస్డే రోజు 14th, ఈ రోజు ప్రిడిక్షన్కి బిఎస్సి ఇచ్చాను. 2523 దగ్గర బేరీస్ చేయమన్నాను. సో సారీ ఇదండి, నిన్నది రాంగ్ చేశాను. యా, 2523 దగ్గర బేరీస్ చేయమన్నాను. మీరు కనుక చూసినట్లయితే 2523 నుండి బిఎస్సి, సో చూడండి, మనం ఇచ్చిన అన్ని టార్గెట్ని టచ్ చేసుకుంటూ వచ్చింది 2523 నుండి. సో చూడండి, ఇక్కడ 2523 ఇక్కడ నుండి మన స్టాప్ లాస్కి వెళ్ళలేదు. బ్రహ్మాండంగా టార్గెట్స్ హిట్ అయింది. దాంతోపాటు మీకు ఇచ్చిన ఇండెక్స్లన్నీ పీఈ సైడ్ ఇచ్చాను. మార్కెట్ ఓవరాల్గా పీఈ సైడ్లో క్లోజ్ అయింది. సో ఇది మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల మీకుండే అడ్వాంటేజెస్. రైట్, ఇంకా రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. సరే, ఇది ఓకే సార్, రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే మేజర్గా మనం ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్ అండి బిఎస్సి అండి. రేపటికి అంటే 15th బిఎస్సి ఇది 2473. ఎందుకంటే మంత్లీ చార్ట్లో, వీక్లీ చార్ట్లో ఇది బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో బిఎస్సి 2473 దగ్గర వస్తే బుల్లిష్ చేయండి. 2490 నుండి 2503 అనేది మీకు టార్గెట్. దాదాపు 2453 అనేది మీకు స్టాప్ లాస్ అండి. నెక్స్ట్ డివీస్ ల్యాబొరేటరీ 6673 బేరిష్. నేను దీన్ని చేంజ్ చేయట్లేదు, వస్తుంది ఖచ్చితంగా. ఓపిక పట్టండి, ఇంకొన్ని 2-3 రోజుల్లో వస్తుంది. చాలా గట్టిగా కొట్టచ్చు. 6673 బేరిష్, 6650 to 6600 మీకు టార్గెట్ అండి బేరిష్కి. 6703 మీకు ఎంట్రీ ప్రైజు. సెన్సెక్స్ 85,000 పిఈ తీసుకోండి. 85,000 వెయిట్ చేయండి రేపు మార్నింగ్, ఎందుకంటే గాజా వారు ఇవన్నీ కొంచెం క్లియర్ అయినాయి కదా. ఒకవేళ రేపు కొంచెం మార్కెట్ పాజిటివ్కి వెళ్తే 85,000 దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే పీఈ తీసుకోండి, మధ్యలో తీసుకోవద్దు. బ్యాంక్ నిఫ్టీ 56,700 పీఈ తీసుకోండి. నిఫ్టీ 25,000 సిఈ తీసుకోండి. నిఫ్టీ 50 మాత్రం సిఈ తీసుకోండి. మిడ్ నిఫ్టీ 13,200 పీఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 27,000 పీఈ తీసుకోండి. ఇది ఓవరాల్గా నిఫ్టీ 50 ఒకటి పాజిటివ్కి వెళ్ళి ఒక 200, 100, 150 పాయింట్లు పాజిటివ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పీఈకి వెళ్ళండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షను. నెక్స్ట్, ఇంకా యూట్యూబ్ కామెంట్స్లో వెళ్దామండి. యూట్యూబ్ కామెంట్స్లో ఎవరెవరికి ఏమేమి డౌట్స్ ఉన్నాయో క్లియర్ చేద్దాం. యా, ఈశ్వర్ గారు, ఐఆర్ఎఫ్సి 173 సార్ హోల్డ్ చేయవచ్చా? హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం అండి. ఐఆర్ఎఫ్సి హోల్డ్ చేయండి. స్వామి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రాజేశ్యామ్ గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. మూర్తి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్ఎస్ సాఫ్ట్వేర్, థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. కొండకేయ గారు గుడ్ మార్నింగ్ సార్జీ, గుడ్ మార్నింగ్ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. బిఎఫ్ఐ బిఎఫ్ఐ ఇన్వెస్ట్ 586లో బై చేశాను సార్, యావరేజ్ చేయాలా?
586లో ఒక నిమిషం మనకి ఇక్కడ యాక్చువల్గా అవసరం లేదు. అవసరం లేదండి, వెయిట్ చేయండి. పెరిగిద్ది, కొంచెం టైం పడుతుంది. 570 100 రూపీస్ కదా. మీరు ఒకవేళ తక్కువ క్వాంటిటీస్ తీసుకొని ఉంటే యావరేజ్ చేయండి. మినిమం 50 అబోవ్ క్వాంటిటీస్ అయితే యావరేజ్ చేయొద్దు, వెయిట్ చేయండి. ఎంఎస్ రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెబ్సోల్ ఎనర్జీ షేర్ ఆర్ఎస్ఐ బాగుంది, ఇప్పుడు బై చేయొచ్చా? 1275. బై చేయొచ్చండి, బ్రహ్మాండంగా. ఇది 1291 దాటితే బై చేయొచ్చు. రీసెంట్గా కూడా 2 3 వీడియోస్లో చెప్పాను బై చేయండి అని. బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు. సో వెబ్సోల్ ఎనర్జీ సిస్టాన్ని బై చేయండి, నో ప్రాబ్లం అనమాట. సో ఇది అందరికీ యూట్యూబ్లో ఉన్న డౌట్స్ అందరికీ క్లియర్ చేశానండి. ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా, మన తెలుగు వాళ్ళు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. నేను క్లియర్గా మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. అలాట్ అయినా అలాట్ కాకపోయినా పడితే మళ్ళీ తీసుకొని, పడుతుంది, పడ్డ తర్వాత మళ్ళీ తీసుకోండి. వెయిట్ చేయండి, మంచి మంచి రిటర్న్స్ వస్తాయి. స్టాక్ మార్కెట్లో కొంచెం ఓపిక. ఇప్పుడు కమోడిటీస్లో గోల్డ్ సిల్వర్ దూసుకుపోతుంది, అక్కడ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఇది పెరుగుతుంది, కొంచెం ఓపిక పట్టుకోండి. సో ఇటువంటి అప్డేట్స్ అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సబ్జెక్టు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే బయట మీరు వినే వర్డ్స్ వల్ల మీరు మీ దగ్గర ఉన్న మంచి మంచి స్టాక్స్ని అమ్ముకోవడం, యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్పడం వల్ల మంచి మంచి స్టాక్స్ని అమ్ముకుంటున్నారు. అది రాంగ్ అండి. సో అటువంటి వాటిని అవాయిడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు సబ్జెక్టు తెలిసి ఉండాలి. సబ్జెక్టు తెలిసి ఉండాలి, లేదంటే తెలుసుకోవాలి. సో దానికోసమే మనం నవంబర్ 1 నుండి ట్రైనింగ్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి, లైవ్ ట్రేడింగ్. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ 5 మెంబర్స్కే ఉంటుంది. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. సో ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్కి వస్తే ఇక్కడ నా పక్కనే కూర్చొని లైవ్ ట్రేడ్ చేస్తారు. ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ ఉంటుంది. 100% జ జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. మోస్ట్లీ మీరు ఏదైనా ఫీజు పే చేస్తే ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. కోర్స్ వచ్చేదాకా మీకు ట్రైనింగ్ ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, మీకు మీకు పాసిబుల్ కాకపోతే చాలా జాబ్స్ ఉన్నాయి. సో ఒక్క జాబ్ మీద, ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీని స్ట్రగుల్లో తీసుకెళ్ళవద్దు. సో మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ని చూసుకోండి, ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. సో అందులో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ అండ్ ఫ్యూచర్ ఉన్న వర్క్ ఇది. సో మనం అన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు మనీ కూడా ఆన్లైన్లో ఎర్న్ చేసుకోవడానికి ఇది ఒక సోర్స్ ఉంది. యూస్ చేసుకోండి, యూస్ చేసుకొని డిసిషన్ తీసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 5 మెంబర్స్కే ఉంటుందండి. సో కోర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మా ప్రీమియం గ్రూప్లో యాడ్ చేస్తామండి. సో ప్రీమియం గ్రూప్లో మీకు రెగ్యులర్గా ప్రిడిక్షన్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ ఎలా హిట్ అవుతున్నాయి ఏంటి అనేది. ఈరోజు కూడా మీకు చూపెడతాను చూడండి. ఆల్మోస్ట్ హీరో జీరో కాలు. సో ఎక్కువ లోడ్ అవ్వట్లేదు, స్టక్ అయిందండి. సో హీరో జీరో కాలు అవి ఇచ్చినవి చాలా బాగా హిట్ అయినాయి అండి. సో చూసుకోండి, చూసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోర్స్ అయినా నేర్చుకోండి, లేదు అంటే అవి ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వడానికైనా ప్లాన్ చేయండి. దీంట్లో మీకు ఈక్విటీ, ఇంట్రాడే, ఎఫ్ అండ్ అన్ని ప్రిడిక్షన్స్ ఇస్తాం, ఇంక్లూడింగ్ టార్గెట్, స్టాప్ లాస్. సో ఎవ్రీథింగ్ ఇస్తామన్నమాట. అట్లీస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇవి పెట్టుకోవడం తెలిసిన వాళ్ళు మాత్రమే పర్సనల్ గ్రూప్లో రండి, లేదంటే జాయిన్ అవ్వద్దు. ఎందుకు అటువంటి అమౌంట్ కూడా మనకు వద్దనమాట. మోసం చేసే అమౌంట్ అయితే వద్దు. అంటే అమౌంట్ కోసం ఏది పడితే అది చెప్తామనుకోవడం రాంగ్ అండి. ఒక్కొక్కసారి మేము రాంగ్ ఇస్తాం, కాదని చెప్పడం లేదు. బట్ అట్లీస్ట్ అది తెలిసి ఉండాలి, ఏంటి టార్గెట్, స్టాప్ లాస్ అట్లీస్ట్ పెట్టుకోవడం తెలుసుంటే ఆ, మనకి మీకు మంచిగా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో అందుకే ఆ, ఒక్క నిమిషం అండి. సో ఈ గ్రూప్లో
ప్రీమియం గ్రూప్లో అందరూ పేమెంట్ చేసేవాళ్ళు మన దాంట్లో ఫ్రీగా ఉంటుందన్నమాట ఈ గ్రూప్లో. సో మీరు చూసి ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు. ఎనీవే, సో కోర్సు అంత ఇంట్రెస్టెడ్ లోడ్ అవ్వడం లేదు, టైం వీడియోలు ఎంత అవుతుంది. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రీమియం గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి, లేదంటే కోర్స్ అయినా నేర్చుకోండి. కోర్స్ నేర్చుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ ప్రీమియం గ్రూప్లో ఫ్రీగా ఉంటారు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.